డాన్స్ తోనే సాంగ్స్ కి ఫ్యాన్స్ ని క్రియేట్ చేసే స్టామినా టాలీవుడ్ లో ముందు చిరంజీవికే ఉండేది. మరి చిరంజీవితోనే ఇంకో స్టార్ కి స్టెప్ వేసే అవకాశం వస్తే, ఒకప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తే థియేటర్స్ హోరెత్తిపోయాయి. శంకర్ దాదా జిందాబాద్ లో రవితేజ, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కి ఆ అవకాశం వస్తే ఫ్యాన్స్ బుర్రూతలూగిపోయారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రీసెంట్ ఫేజ్ లో చిరంజీవి సినిమాల్లో జస్ట్ సాంగ్ లోనే కాదు, గెస్ట్ రోల్లో మరో స్టార్ కనిపిస్తున్నాడు. మరి ఇది కేవలం హైప్ కోసమా, లేక నిజంగా కలెక్షన్స్ పెంచే ఫార్ములానా? లేటెస్ట్ గా చిరంజీవి నయనతార కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్తో పాటు సంక్రాంతి స్పెషల్ సాంగ్ ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. చిరంజీవి వెంకటేష్ స్క్రీన్ షేరింగ్ అంటేనే ఫ్యాన్స్ కు పండగ. సినిమా రిలీజ్ కి ముందే సాంగ్ వైరల్ అవ్వడంతో ఇది మెగాస్టార్ హైప్ ఫార్ములా మరోసారి వర్క్ అవుతుందా అన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. ఇదే ఫార్ములా ఫస్ట్ ఆచార్యలో ట్రై చేశాడు చిరంజీవి. అందులో రామ్ చరణ్ కి గెస్ట్ రోల్ ఇచ్చి కలిసి స్టెప్లేశాడు. ఆ సాంగ్ కి భారీ హైప్ వచ్చింది. మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కాంబో థియేటర్లను హోరెత్తించింది. సాంగ్ హైప్ వేరు, సినిమా ఫలితం వేరు. అలాగే ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ గెస్ట్ అపీరెన్స్ మెగా సర్ప్రైజ్. చిరంజీవి సల్మాన్ కలిసి స్టెప్ వేసిన తార్ మార్ టక్కర్ మార్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సేఫ్ జోన్ లోకి వెళ్లడంతో చిరంజీవికి అలా సెట్ అవుతుందో లేక సెట్ చేసుకుంటున్నారో కానీ ఇదో ఫామ్ లాగా మారిపోయింది. ఆ తర్వాత వాల్తేరు వీరయ్యలో రవితేజకు ఆ ఛాన్స్ ఇచ్చాడు చిరంజీవి. తమ్ముడిగా గెస్ట్ రోల్లో నటించిన రవితేజ డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్ అంటూ చిరంజీవితో చేసిన మాస్ సాంగ్ ఫుల్ ఫెస్టివల్ గా మారింది. చిరంజీవి రవితేజ ఎనర్జీ కలిసి స్క్రీన్ ని షేక్ చేసింది. సినిమా కూడా కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ లో అదే ఫార్ములా కనిపిస్తోంది. గెస్ట్ రోల్ స్పెషల్ సాంగ్ ఫార్ములా హైప్ కి వెపన్ లా ఉన్నప్పటికీ కంటెంట్ తో కలిసొస్తేనే ఈ ఫార్ములా వర్క్ అవుతుంది. ఫలితం పండగవుతుంది.